Hi everyone, welcome to Stories and Vignan. First of all, a big thank you for all the love and support you shown for our Kaligula Kamoncha. It means a lot to us. ర్యాప్ సెషన్ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏమేమి చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. నేను అసలు ఊహించలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని. ఇనిషియల్గా ఒక్కలైనా చూస్తారు అసలు ఈ పోడ్కాస్ట్ ఎవరు వింటారులే, ఎవరు చూస్తారులే అని అనుకునేవాడిని. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే మనలో అందరూ ఒక టైప్ ఆఫ్ భయం ఉంటుంది కదా, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు వింటారా లేదా, ఒకరు కూడా వినిపోతే ఏంటా అని. అప్పుడు ఒకటే అనుకున్నాను, నేను పోడ్కాస్ట్ చెప్పాలనుకుంటున్నాను, చెప్దాం, వింటారా వినరా అనేది సెకండరీ థింగ్. భయపడుతూ ఉంటే అక్కడే ఉండిపోతాం, మనం ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేం. అందుకే ధైర్యం చేసి ఫస్ట్ స్టెప్ వేశాను. అది మీ అందరూ దాన్ని బిగ్ సక్సెస్ చేశారు. మీ అందరికి చాలా థ్యాంక్స్. చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగారు, వాటి అన్నిటికీ ఈ ర్యాప్ సెషన్లో జవాబు ఇస్తాను. కొంతమంది నన్ను అమ్మాయిలు ఎందుకు తక్కువ చేసి చూపించామన్నారు. నేను ఎక్కడ అమ్మాయిలు తక్కువ చేసి చూపించలేదు, అలా అని చెప్పి అబ్బాయి గొప్ప అని చెప్పలేదు. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా అలా ఉంటారు అని చెప్పాను అంతే. విన్న వాళ్ళంతా చాలా బాగుంది అన్నారు. కొంతమంది స్టేటస్ పెట్టమన్నా పెట్టలే, బికాస్ ఆఫ్ ద టైటిల్ అన్నారు. సర్లే అనుకున్నా. తర్వాత వాళ్ళే విని బాగుందని రిగ్రెట్ ఫీల్ అయ్యారు. ఈ ఒక్కటి చాలదా ఈ స్టోరీ ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి. నేను ఈ కాన్సెప్ట్ అండ్ టైటిల్ దేనికి తీసుకున్నానంటే, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు రీత్యా ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. అందరూ డిఫరెంట్ డ్రీమ్స్ అండ్ ఫ్యాంటసీస్తో మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిటికి లోనైపోతున్నారు. అందుకే నేను ఆద్య శివ స్టోరీ రాశాను. కపుల్స్ మధ్య కావాల్సింది ఒకరిని ఒకరు అర్థం చేసుకునే గుణం. ఇప్పుడు ఒక చిన్న గొడవ వచ్చినా ఈగోకి పోయి డివోర్స్ తీసుకుంటున్నారు. అంత పెద్ద సంఘటన జరిగిన శివ ఆద్యని క్షమించాడు. అలానే ఆద్య శివను అర్థం చేసుకుంది. మన ప్రేమలో క్షమించే గుణం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే కపుల్స్ మధ్య బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. లాస్ట్ మాటగా, మనం కమిట్ అయిన రిలేషన్కి వాల్యూ ఇస్తే ఇద్దరు చాలా బాగుంటారు అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా మీలాగే అవుతారు. ఏంట్రా ఇలా చేస్తావని మీ పిల్లల్ని అడిగితే రేపు రోజున వాళ్ళు నువ్వు చేసిందే కదా నేను చేశాను అని అనిపించుకునే స్టేజ్కి మాత్రం రామాకండి. మెయిన్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, అన్నిటికి మించి ఒకరినొకరు గౌరవించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు.